సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గం సమావేశం 35 ఎజెండా అంశాలకు ఆమోదం తెలిపింది. పీపీపీ పద్ధతిలో పిడుగురాల మెడికల్ కాలేజ్ అభివృద్ధికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి పార్థసారథి తెలిపారు. ఏపీ టిట్కోకు హడ్కో నుంచి 4,451 కోట్ల ప్రభుత్వ రుణ గ్యారంటీ ఆమోదం తెలిపిందన్నారు. టీటీడీ పరిధిలో పలు పోస్టుల అప్గ్రేడ్కు అనుమతి ఇచ్చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా సంస్థలతో పాటు అల్లూరు జిల్లా నందకోటలో పర్యాటక శాఖ 5 స్టార్ రిసార్ట్ కోసం భూమి కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది అని చెప్పారు. అర్జున అవార్డు గ్రహీత జ్యోతికి విశాఖలో 500 చదరపు గజాల స్థలం ఇచ్చేందుకు నిర్ణయించిందని, డిగ్రీ తర్వాత జ్యోతికి గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని మంత్రి వెల్లడించారు. పలమనేరు ఏఎంసీకి ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రపోజల్ వచ్చింది, దాన్ని ఆమోదించడం జరిగింది. ఎకరం 4,40,000 రూపాయల చొప్పున ఈ భూమి ఏఎంసీకి కేటాయించబడుతుంది. ఆ విలువైన భూమిని దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చో కొంచెం స్టడీ చేసి అభివృద్ధి చేయమని చెప్పడం జరిగింది. వ్యాపారాలు అక్కడ జరిగే విధంగా ప్రత్యేకంగా అగ్రికల్చర్ బేస్డ్ అంటే షాపింగ్ కాంప్లెక్స్, అదేవిధంగా రైతులకి ట్రైనింగ్ సెంటర్స్, సో ఆ విధంగా చేయమని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ఆసుపత్రిలో అదనంగా బెడ్లు పెంపు, కొత్తగా 837 పోస్టులు శాంక్షన్ గురించి విడుదల చేసిన జీవోలకు కేబినెట్ అనుమతి. 100 MBBS సీట్లు కలిగిన కాలేజీ. ఎంఎన్సి అంటే నేషనల్ మెడికల్ కమిషన్ నామ్స్ ప్రకారం 420 పడకల బోధనాసుపత్రి ఉండాలి. అదేవిధంగా కావాల్సిన పోస్టులు ఏదంటూ ఉన్నాయో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ జీవోలు ఇవ్వడం జరిగింది. అంటే బెడ్స్ 330 నుంచి 420కి మరి ఈ జీవో ద్వారా ఏదైతే శాంక్షన్ చేశారో వాటిని రాటిఫై చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. రాష్ట్రానికి నష్టం చేసింది, రాష్ట్ర ప్రజలకు కూడా నష్టం చేసిందని చెప్పేసి మనం చేస్తాం. ఆ బెనిఫిషరీస్ పేరు మీద తీసుకున్న లోన్స్ కి ఇన్స్టాల్మెంట్ కట్టాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఈ పూర్ బెనిఫిషరీస్ అందరికి కూడా కలిగింది. అటన్నిటిని కూడా సరిచేయడానికి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం జూన్ కల్లా పూర్తి చేయాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 కూడా ఖర్చు పెట్టకపోగా 3 నుంచి 3.5 వేల కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం పేదవాళ్ల గృహ నిర్మాణాల కోసం శాంక్షన్ చేసిన డబ్బుని డైవర్ట్ చేసేసింది. ఆ విధంగా కూడా మరి గృహ నిర్మాణానికి చాలా పెద్ద దెబ్బతీసింది అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఇప్పటికే PMAY 1O దాదాపు 10 లక్షల అప్లికేషన్స్ కొత్త ఇళ్లు కావాలని, ఇళ్ల స్థలాలు లేవని అప్లికేషన్స్ రావడం జరిగింది. మరి దాన్ని స్క్రూటినీ చేస్తుంది డిపార్ట్మెంట్. దాదాపు 7-7.5 లక్షల మందికి ఈ అర్హత కలవచ్చు అని చెప్పేసి కూడా భావిస్తాను. దాదాపు 2-2.5 లక్షల మందికి ఇళ్ల స్థలాలు కూడా లేవని చెప్పేసి కూడా సర్వేలో వచ్చినట్టు తెలుస్తా ఉంది. వీళ్ళందరికీ కూడా అక్టోబర్ కల్లా PMAY 1O ఉన్న గృహాలన్నింటినీ కంప్లీట్ చేయాలి. తర్వాత ఈ 7.5 లక్షలు కూడా టేకప్ చేసి బహుశా ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ అంటే ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్స్ వస్తాయని చెప్పేసి మేము భావిస్తాను. వాటిని కూడా టేకప్ చేసి 2029 కల్లా ఏ పేదవాడికి ఇల్లు లేదు లేకపోతే ఇళ్ల స్థలం లేదు అనే సమస్య లేకుండా చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ల్యాండ్ పూలింగ్లో మరి త్యాగం చేసి వారి భూముల్ని ఈ రాష్ట్రానికి ఒక మంచి రాజధాని ఏర్పాటు చేయాలని ఒక Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.